ఏంటో నాకు అర్థం కాలేదు. సుధాకర్, సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఏంటి సుధాకర్, ఏంటి అసలు అదేంటి సుడిగుండం అంటావా, సుడిగాలి ఏంటి అది అట్లా రావటం ఏంది అసలు? అదేందో మొత్తం తిప్పేయటం, ఆ విజువల్ చూస్తే చాలా ఆశ్చర్యం కలిగింది. ఏంటి అసలు అది అట్లా ఎలా అంటే జనరల్గా ఎక్కడన్నా ఖాళీ ప్లేసుల్లో వస్తుండిద్ది, కొద్దిసేపుకి వెళ్ళిపోయిద్ది, కానీ అది చూస్తే చాలా పెద్ద విపత్తులాగా వచ్చింది. ఏదో ప్రాథమికంగా అయితే అది సుడిగాలి అంటూ మంత్రి సీతక్క చెప్తుంది, స్థానికంగా ఉన్న అధికారులు చెప్తున్నారు సార్. కానీ దీన్ని శాస్త్రీయంగా చూస్తే మాత్రం సుడిగాలిలా కనిపించట్లేదు. సుడిగాలి అంటే వందలాది భారీ వృక్షాలు నేలకొలిగే అవకాశం ఉండదు కదా సార్. టోర్నడో చూస్తున్నాము, టోర్నడో తదితర ప్రాంతాలలో వచ్చే సుడిగాలులు వేరు, ఈ గాలులు వేరు. అందుకే సీతక్క ఏమడుగుతుందంటే కేంద్ర మంత్రులు స్పందించి వెంటనే దీనిపైన ఒక అధ్యయనం చేయాలి, ఎందుకు ఇవి వచ్చాయి, రావడానికి కారణం ఏంటో అని ఒకటి అడుగుతుంది. మరొకటి చెప్తుంది ఆమె, సమ్మక్క సారలమ్మ దయ వల్ల ఒకవేళ ఇది గ్రామాలలో వచ్చినట్లయితే చాలా మంది మృత్యువాత పడేవారు, చాలా ఇళ్ళు నేలమట్టమయ్యేటివి. కానీ అటవీ ప్రాంతంలో వచ్చింది కాబట్టి వృక్షాలు మాత్రమే నేల కొరిగాయి అంటే ఆమె చెప్తుంది. కానీ శాస్త్రీయత దీనికి అవసరం. శాస్త్రీయంగా దీన్ని చూసినట్లయితే నాకు తెలిసి సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఎప్పుడు ఇలాంటి గాలులు రాలేదు, ఇలా వృక్షాలు నేల కొరగలేదు. అంటే పెద్ద పెద్ద చెట్లు కూడా అసలు కూలిపోవటం ఏంటి, అదేదో వాటికి ఉన్న అది తాట మొత్తం లేచి ఊడిపోయింది వేళ్ళతో పాటు. అసలు అది ఆశ్చర్యం కలుగుతూ ఉంది అసలు అది. అంటే అది అసలు ఎలా అంటే ఎక్కడో ఏదో చాలా కన్ఫ్యూజన్ ఉంది దాంట్లో. అంటే ఏదన్నా కానీ ఇది కూడా ఒక ప్రకృతి వైపరీత్యం, ఇది కూడా ప్రకృతి వైపరీత్యంగానే భావించాల్సి ఉంటుంది కదా సార్. మనం ఏది చెప్పినా సార్ శాస్త్రీయంగా ఉన్న అంటే లోకల్ భాషలో చెప్పాలంటే సుడిగాలి అంటున్నారు. సుడిగాలి ఎవరన్నా చూసారా అక్కడ? మరి అక్కడ ఎవరన్నా మరి అక్కడ అంత ఆ ప్రాంతంలో వచ్చినప్పుడు ఎవరన్నా చూసారా? చూసినటువంటి వాళ్ళు ఎవరికన్నా అక్కడ అసలు వాళ్ళు ఏమంటారు చూసినటువంటి వాళ్ళు? అప్పటికప్పుడు అంటే సంఘటన జరిగినప్పుడు ఎవరు చూడలేదు సార్. ఇది ఏటూరు నాగారం, మంగపేట, తాడ్వాయి, దీన్ని అభయారణ్యం అంటారు సార్. గతంలో ఇది మావోయిస్టులకు ఒక పెట్టని కోట ఈ అభయారణ్యం అనేది. ఆ తర్వాత లింక్ రోడ్లు రావడం, లేకుంటే ఒక రహదారులు నిర్మించడం, ఈ టెలిఫోన్ వ్యవస్థ వచ్చిన తర్వాత మావోయిస్టులు ఇక్కడ నుండి ఇది అభయారణ్యం కాస్త అటవీ శాఖకు సంబంధించిన అధికారులు ఇతరత్ర వ్యవహారాల కారణంగా అభయారణ్యం చిన్న చిన్నగా తరుగుతూ వస్తుంది. తరుగుతూ వచ్చిన తర్వాత అంటే ఇది ప్రస్తుతం ఇది అభయారణ్యం కాదు సార్. ఇది కాని కారణంగా దీన్ని అయితే ప్రత్యక్షంగా ఎవరు చూడలేదు కాబట్టి సీతక్క కూడా వాళ్ళ స్థానికంగా లేదు సార్. ఆమె హైదరాబాద్ లో ఉండి చెప్తుంది. కానీ అందుకే ఆమె డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి అధికారులు రావాలి, అధికారులు వచ్చి దీని శాస్త్రీయత ఎందుకు వచ్చింది, గతంలో ఎప్పుడు లేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ఆమె పదే ఇదే క్వశ్చన్ చేస్తుంది. కాబట్టి చూడాలి అధికారులు. ఇప్పటికున్న ప్రాథమిక సమాచారం చెప్తున్నది సుడిగాళ్ళు గతంలో వేరే దేశంలో ఇతరత్ర దేశాల్లో వచ్చినట్టు. అదేవిధంగా సార్ మండు వేసవిలో అడవి తాను ఎలా అంటుకొని వృక్షాలు గాలిపోతాయో, అటవీ ప్రాంతం అర్థమవుతుందో ఆస్ట్రేలియా ఇతరత్ర దేశాల్లో చూస్తుంటాం సార్. అలా కూడా ఇక్కడ జరుగుతూ వస్తుంది. గతంలో అడవి తన తానే అంటుకొని కాలిపోవడం లాంటివి జరుగుతూ వచ్చింది. కానీ ఎప్పుడు ఇలా వృక్షాలు వేళ్లతో కూకటి వేళ్లతో పికిలించిన సందర్భాలు అయితే ఎప్పుడు లేవు. అసలు ఈ గాలులను ఏమంటారు? ఈ గాలులు వస్తే కేవలం అటవీ ప్రాంతంలోనే ఎందుకు వచ్చాయి, ఇతర ప్రాంతాల్లో ఎందుకు రాలేదు? వీటన్నిటి మీద ఇది అంటే ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ సార్. ఇది బిగ్ క్వశ్చన్ మార్క్ కాబట్టి దీన్ని తేల్చాలంటే చాలా రకాల చాలా అధ్యయనం జరగాలి. అది చాలా చూడటానికే చాలా భయానకమైన పరిస్థితుంది. ఎందుకంటే అది రేపు ప్రకృతి విధ్వంసం జరగకూడదు ఎప్పుడు కూడా. మరి ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. మరి అదే కనుక రేపు ఆ గాలి కనుక ఇళ్ల మీదకి వస్తే ఇళ్ళు ఉండవు, ఇళ్లలో ఉన్న మనుషులు ఉండరు, మొత్తం లేపుకొని గాలి ఎత్తుకొని పోయింది. అంటే విపత్తుగా ఉంది. మరి దాన్ని అంత పెద్ద చెట్లు అసలు లేచి పడిపోవటం ఏంటండి బాబు? ఇది పర్టికులర్గా ఆ ప్రాంతంలో రావటం, మళ్ళీ అక్కడే పడిపోవటం పక్క వచ్చి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, రైట్ సుధాకర్, రైట్, థ్యాంక్ యూ.